డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. జనరల్‌గా పెద్ద జనరల్ బేసిక్ ఓవర్‌వ్యూ ఇస్తాను నేను. అసలు ఏంటి డెవాప్స్ అంటే? అసలు జాబ్స్ ఎలా ఉంటాయి? ఒక నార్మల్, జనరల్ ఒక సింపుల్ లాజిక్, సింపుల్ కామన్ సెన్స్ అనేది జస్ట్ అప్లై చేద్దాం ఇక్కడ. సో దీనికి సంబంధించి మీరేమి సూపర్‌గా డెప్త్‌గా వెళ్ళడం, లేకపోతే ఇంకోటి అర్థం కాకుండా ఏదో భాషలో మాట్లాడడం కాదు. చాలా ఈజీగా అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్ గా క్లాసిఫై చేస్తాను మీకు. జాబ్స్ ఎలా ఉంటాయో కూడా, ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయో కూడా ఈ వీడియో అంటే ఓకే ఇలా ఉంటుంది అని చెప్పి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, డెవాప్స్ అంటే ఏంటి అంటే అసలు మనం ఒక డెవాప్స్ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది డెవలపర్స్ టీమ్ ఉంటారు. డెవలపర్స్ టీము అయిపోయిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయడానికి ఆపరేషనల్ టీం ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండిటి మధ్య ఈ అంటే డెవలపర్స్ టీమ్ కి, ఆపరేషనల్ టీమ్ కి మధ్యలో కోఆర్డినేట్ చేసే వాళ్ళని డెవాప్స్ అంటారు. డిప్లాయ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ని ఇవన్నీ చూసుకునే వాటిని డెవాప్స్ ఇంజనీర్ అనేవి చేస్తారు. అసలు ఏంటి ఇది ప్రాసెస్ ఏంటి అని చూసుకుంటే మనం ఒక చిన్న కామన్ సెన్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఉంటే డెవలపర్స్ ఎక్కువ మంది ఉంటారు, లేకపోతే ఆపరేషనల్ టీమ్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ రెండింటికి కలిపే వాళ్ళు ఒక 10 మంది అయితే ఉండరు కదా. సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మనం రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. దీని తర్వాత దీనికి సంబంధించిన ఏవే టాపిక్స్ అనేది ఇంకా కోడింగ్ ఎఫిషియన్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. మనము ఒక సింపుల్ కామన్ సెన్స్ అంటే చిన్న కామన్ సెన్స్ అప్లై చేద్దాం. ఇది ఆపరేషనల్ టీము, ఇది డెవాప్స్ టీము. డెవాప్స్ టీము అంటే ఈ డెవలపర్స్ టీం ఒకటి, ఆపరేషనల్ టీం ఒకటి. ఈ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ కోఆర్డినేషన్ లేకపోతే కరెక్ట్ గా క్లయింట్ కి అనేది మనం డెలివరీ అవుట్పుట్ అనేది ఇవ్వలేము. మనం ఒక ప్రోడక్ట్ అనుకున్నాము, అనుకున్న టైం లైన్ ప్రకారం వెళ్తుందా లేదా, వీళ్ళు ఎంతవరకు అంటే డెవలపర్స్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు, దీన్ని ఆపరేషనల్ టీం ఎలా చేస్తున్నారు, మనం ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, ఎప్పుడు దీన్ని ప్రోడక్ట్ ని అవుట్పుట్ అనేది రిలీజ్ చేయాలి, ఈ కంప్లీట్ కోఆర్డినేషన్. ఎందుకంటే మనం లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళేమో అంటే వీళ్ళు తప్పుగా ఎవరు ఒక ఉప్పు అనేది పక్కన పెట్టేసేస్తే డెవలపర్స్ టీం ఏమో ఆపరేషనల్ టీం మీద, ఆపరేషనల్ టీం ఏమో డెవలపర్స్ టీం మీద, ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని ఆ ప్రాజెక్ట్ అవుట్పుట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా డెవాప్స్ ఇంజనీర్ అనే వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తారు. రైట్, ఇక్కడ జాబ్స్ విషయాన్ని చూసుకుంటే ఒక చిన్న కామన్ సెన్స్ అప్లై చేయండి. ఇప్పుడు వీళ్ళని కోఆర్డినేట్ చేసే వాళ్ళనే కదా డెవాప్స్ అంటారు. మరి డెఫినెట్ గా ఉంటే ఆపరేషనల్ టీమ్ లో ఎక్కువ మంది ఉంటారు, డెవలపర్స్ టీమ్ లో ఎక్కువ ఉంటారు. కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, కోఆర్డినేట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే, ఇది ఒక చిన్న కామన్ సెన్స్, మీకు అర్థమవుతుంది జాబ్స్ ఎలా ఉన్నాయి. రైట్, అయినా ఇది ఎందుకు పాపులర్ అవుతుంది, ఇది ఎందుకు అవసరం పడుతుంది, ఎవరు నేర్చుకుంటున్నారంటే డెఫినెట్ గా డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే కోడింగ్ డిఫికల్టీ లెవెల్ అనేది మిడ్ ఉంటుంది. మిడ్ కూడా కాదు, ఇంకొంచెం లోనే ఉంటుంది, లోయర్ మిడ్ ఉంటుంది అనుకోండి. లోయర్ మిడ్ అనేది ఉంటుంది కోడింగ్ డిఫికల్టీ. అందువల్ల కోడింగ్ అనే వాళ్ళు కోడింగ్ కొంచెం భయము, నా వల్ల కాదు, మనం నేర్చుకోలేము అనుకునే వాళ్ళు ఈ డెవాప్స్ అనేది నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ కూడా. శాలరీస్ చూసుకున్నా ఓకే, సూపర్ ఆసమ్ అని చెప్పలేము కానీ బట్ ఓకే వెళ్ళొచ్చు, కెరీర్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పటికీ వీళ్ళిద్దరి మధ్య, ఈ డెవాప్స్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ కి మధ్య ఎప్పుడూ కోఆర్డినేషన్ ఉండదు. కంపల్సరీ డెవాప్స్ అనే వాళ్ళు అవసరం అవుతారు, కాకపోతే తక్కువ మంది అనేది అవసరం అవుతారు. మీరు డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుందంటే దీంట్లో ఫ్యూర్, సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్, షార్ట్ అండ్ లీడ్ టైం బిట్వీన్ ఫిక్చర్స్, ఇవన్నీ నేను చెప్పాను కదా దీనికి సంబంధించి. సరే, దీంట్లో ఏమేమి టూల్స్, ఏమేమి విషయాలు, ఏమేమి టాపిక్స్ నేను నేర్చుకోవాల్సి ఉంటుందంటే గిట్ హబ్, జెన్కిన్స్, సెలీనియం, డాకర్, కుబర్నెస్, నెక్స్ట్ పపెట్, చెఫ్, ఎన్సిబుల్, నావియస్, ఇవన్నీ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గిట్ అండ్ గిట్ హబ్ అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ జెన్కిన్స్ అంటే ఆటోమేషన్ సర్వర్ విత్ ప్లగ్స్ బిల్డ్ ఫర్ డెవలపింగ్ CI/CD పైప్ లైన్స్ అనమాట. నెక్స్ట్ సెలీనియం అంటే మనందరికీ తెలుసు ఆటోమేటిక్ టెస్టింగ్. నెక్స్ట్ డాకర్ అంటే సాఫ్ట్వేర్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ కుబర్నెట్స్ అంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అనమాట. నెక్స్ట్ పపెట్ అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ చెఫ్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ యాన్సిబుల్ వచ్చి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ నాగియస్ వచ్చి కంటిన్యూస్ మానిటరింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ జనరల్ గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇవన్నీ కూడా
దేనికి యూజ్ అవుతాయి అంటే ఆ మధ్యలో ఈ డెవలపర్స్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ కి మధ్యలో కోఆర్డినేషన్ కి యూజ్ అవుతుంది. శాలరీస్ కూడా బాగానే ఉంటాయి, నేర్చుకోవచ్చు. బట్ ఏంటి అంటే డెఫినెట్ గా ఎప్పుడైనా డెవలపర్స్ టీమ్ లో ఉంటేనే ఇంకా శాలరీస్ అనేది హ్యూజ్ ఉంటాయి. లేదు నేను అంత కోడింగ్ డిఫికల్టీ మన వల్ల కాదురాబాయ్ అనుకుంటే డెఫినెట్ గా డెవలప్స్ అనేది నేర్చుకోవచ్చు. బట్ కొంచెం డూ సమ్ హోంవర్క్ అనేది చేయండి. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళెవరో జాబ్ చూపిస్తున్నారని చెప్పి, లేకపోతే మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పి మాత్రం మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీరు సస్టైన్ అవ్వాలి, మేనేజ్ చేయడానికి కాదు మీరు వెళ్తుంది. రైట్, మీరు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు అంటే వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏదో మా అన్న చెప్పాడనో మా తమ్ముడు చెప్పాడనో మా బాబాడు చెప్పాడనో వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వర్క్ రాకుండా సబ్జెక్ట్ లేకుండా మీరు వెళ్ళి జాయిన్ అయినా కానీ అది మేనేజబుల్ అవుతుంది. మేనేజ్ అనేది ఎక్కువ కాలం వర్క్ తెలియకుండా మేనేజ్ చేయడం అనేది కష్టం. సో ఆ విషయం ఆలోచించుకోండి. మీరు డెఫినెట్ గా సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్తేనే సస్టైన్ అవ్వగలుగుతారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాం మీకు. ఇప్పుడు జనరల్ గా మనం ఒక కోర్సు లేకపోతే మన అన్నో మన తమ్ముడో లేకపోతే మన సిస్టరో లేకపోతే మన బామ్మర్దో ఎవరో ఒకరు చెప్పినారు, మనం పోయాము అనుకుందాం, జాయిన్ అయిపోయాం. మనము ఒక స్టార్టింగ్ 3 లక్షలు 4 లక్షలు సరే 5 లక్షలు వేసుకుందాం. 5 లక్షలు ప్యాకేజ్ ఇప్పించారు మన బామ్మర్ది. రైట్, ఏం చేస్తాం? 5 లక్షలు ప్యాకేజ్ ఇప్పించారు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఆ కంపెనీలో ఉండి హైక్ అడగాలి అంటే, శాలరీ హైక్ అడగాలంటే ఏం ఉండాలి తెలుసా మీకు? స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. నీ దగ్గర నువ్వు సంథింగ్ అంటే ఉన్న 4-5 ఉన్నారు, ఒకరికే మంచి పొజిషన్ ఉంది, శాలరీకి హైక్ ఇస్తాను ఉన్నారు అనుకోండి, ఎవడైతే సబ్జెక్ట్ ఉంటాడో వాడికి ఇస్తారు హైక్, నీకైతే ఇవ్వరు కదా. ఇది ఒకసారి ఆలోచించుకో. ఇంకొక విషయం, నువ్వు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నువ్వు సెకండ్ స్టెప్కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. ఫస్ట్ స్టెప్పే నువ్వు తప్పటడుగు వేసావు అంటే షార్ట్ కట్ మెథడ్ లో వచ్చాడు. మరి సెకండ్ స్టెప్కి వెళ్ళి మీరు శాలరీ ఎలా హైక్ అడుగుతారు? ఏ విధంగా అడగగలుగుతారు? రైట్, ఆలోచించేయండి. కొంచెం ఆలస్యమైన సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళండి. సో చాలా మంది బ్యాక్ డోర్ అని అటు బ్యాక్ డోర్ అని అదని ఇదని తిరుగుతూ ఉంటారు. చివరాఖరికి ఎంత తిరిగినా వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సస్టైన్ అవుతారు. ఇది ఒకసారి చూసి ఇది ఒకసారి ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వన్యా సైనింగ్ ఆఫ్.